హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి భాషాంశాలు పదజాలానికి సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. పక్కనే హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ అనే దానిపైన నొక్కండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. అట్లనే సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, నెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. ఇవన్నీ కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, అత్యంత అనే పదమును వ్యాకరణ నియమాలను అనుసరించి విడదీసినప్పుడు లభించే సరైన రూపం మరియు సంధి పేరేది? అతి ప్లస్ అంత యనాదేశ సంధి, అత్య ప్లస్ అంత ఉత్వ సంధి, అతి ప్లస్ అంత సవర్ణ దీర్ఘ సంధి, అతి ప్లస్ అంత గుణ సంధి. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ సరైన సమాధానం ఏంది? ఆప్షన్ ఏ, అతి ప్లస్ అంత యనాదేశ సంధి. ఇక్కడ యనాదేశ సంధికి సంబంధించిన మనకు డెఫినేషన్ ఏముంటుందంటే, ఇక్కడ చూడండి, ఈ అతి అంటే ఈ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఆ కలిసినప్పుడు యకారం, ఇక్కడ యకారం వచ్చింది కాబట్టి దీన్ని యనాదేశ సంధి అంటాం. రెండవ ప్రశ్న, ఆజ్ఞ అనే ప్రకృతి శబ్దానికి ప్రాకృత భాష పరిణామ క్రమంలో ఏర్పడిన సరైన వికృతి రూపాన్ని గుర్తించండి. ఆన, అగ్గి, ఆశ, అబ్బురం. ఇక్కడ మీరు ఆప్షన్ డి గమనిస్తే అబ్బురం అనేది అద్భుతం అనే పదానికి వికృతి పదం. తర్వాత అగ్గి అనేది అగ్ని అనే పదానికి వికృతి పదం. ఇక్కడ అడిగింది ఆజ్ఞ, ఆజ్ఞ అనే దానికి ఆన అనేది రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, తల్లిదండ్రులు అనే సమస్త పదము ఏ సమాసానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుంది? ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం. ఇక్కడ ద్విగు సమాసం అంటేనేమో పూర్వపదంలో సంఖ్య ఉండాలి. సో ఇక్కడ మనకు తల్లిదండ్రులు అనే దాంట్లో సంఖ్య లేదు, సో ద్విగు సమాసం కాదు. కర్మధారయ సమాసంలో విశేషణ విశేష సంబంధం ఉండాలి, ఇక్కడ అది లేదు, సో కర్మధారయ సమాసం కూడా కాదు. బహువ్రీహి సమాసంలో అన్యపద ప్రాధాన్యత ఉండాలి, ఇక్కడ అన్య పద ప్రాధాన్యత కూడా లేదు. ఇక్కడ తల్లి తండ్రి సమాన ప్రాధాన్యత ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం. నాలుగో ప్రశ్న, కనకము అనే శబ్దానికి సాహిత్య నిఘంటు ప్రకారం లభించే సరైన నానర్థాల జతను ఎన్నుకోండి. బంగారం, సంపెంగ, ఉమ్మెత్త, వెండి, ఇనుము, రాగి, నీరు, ఆకాశము, మేఘము, భూమి, ఇల్లు, సంపద. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ భూమి, ఇల్లు, సంపద అనేది ఇక్కడ దీనికైతే దానర్థం కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ, బంగారం, సంపెంగ, ఉమ్మెత అనేది రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, గురువు కొరకు శిష్యుడు వేచి ఉన్నాడు. ఈ వాక్యంలో కొరకు అనేది ఏ విభక్తి ప్రత్యయము? తృతీయ విభక్తి, ప్రథమ విభక్తి, చతుర్థి, పంచమి. ఇక్కడ తృతీయ విభక్తి అంటేనేమో చేతన్, చేన్, తోడన్, తోన్. తర్వాత ప్రథమ విభక్తికి సంబంధించింది డూమూవులు. పంచమి విభక్తిలో చూస్తే వలనన్, కంటెన్, పట్టి. ఇక్కడ మనకు కొరకు అనేది ఉందంటే చతుర్థి విభక్తి, కొరకున్, కై, ఇవన్నీ కూడా. ఆరో ప్రశ్న, తురంగము అనే పదానికి సమానమైన అర్థాలను ఇచ్చే పర్యాయపదాలు సరైన వర్గాన్ని గుర్తించండి. ఏనుగు, కరి, దంతి, సింహము, అరి, కేసరి, పక్షి, ఖగము, విహంగము, గుర్రము, అశ్వము, హయము. ఇక్కడ మొదటిదేమో ఏనుగుకు సంబంధించిన పర్యాయపదాలు, ఆప్షన్ బిలో సింహానికి సంబంధించిన పర్యాయపదాలు, ఇక్కడ పక్షికి సంబంధించిన పర్యాయపదాలు. ఇక్కడ మనకు తురంగం అంటే గుర్రము, అశ్వము, హయము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఏడవది, అన్వాయుధము అనే పదబంధంలో ఏ సంధి కార్యం జరుగుతుందో సూత్రయుక్తంగా గుర్తించండి. యనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. యనాదేశ సంధి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. విడదీస్తే ఏమొస్తుందంటే అను ప్లస్ ఆయుధము, ఈ విధంగా వస్తుంది. ఎనిమిదవ ప్రశ్న, గురువు అనే పదానికి నిఘంటువుల ప్రకారం లభించే సరైన వ్యుత్పత్తి అర్థాన్ని ఎన్నుకోండి.
అజ్ఞానం అనే చీకటిని పోగొట్టువాడు, పాఠశాలలో విద్య నేర్పువాడు, మంత్రోపదేశం చేయువాడు, సర్వశాస్త్రములు తెలిసినవాడు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టువాడు గురువు. ఆప్షన్ ఏ. 9వ ప్రశ్న. లలితాంబిక అనే పదాన్ని నియమబద్ధంగా విడదీసినప్పుడు లభించే రూపం మరియు సంధి ఏది? లతా ప్లస్ అంబిక సవర్ణ దీర్ఘ సంధి, లతా ప్లస్ ఇంబిక గుణ సంధి, లతా ప్లస్ అంబిక అత్వ సంధి, లతు ప్లస్ అంబిక ఉత్వ సంధి. ఇక్కడ లతా ప్లస్ అంబిక సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? దీనికి సంబంధించిన సూత్రం ఏంటంటే అకారమునకు అదే అచ్చుపరమై దీర్ఘం ఏకాదేశం అయితే. సో ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న. తీవ్రమైన తికమక పాటుకు లేదా వికృత చేష్టలకు లోనైన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? అల్లం తిన్న కోతి, ఊపిరి పీల్చుకొను, తాంబర తంపర, చుక్కలు చూపించు. ఇక్కడ అల్లం తిన్న కోతి అనేది రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న. భరణ బబరవ అనే గణాలు వరుసగా వచ్చే ప్రసిద్ధ వృత్తపద్య ప్రక్రియ ఏది? చంపకమాల, శార్దూలం, ఉత్పలమాల, మత్తేపం. ఇక్కడ చంపకమాలకు సంబంధించినవేమో నజబజ జజర గణాలు ఉంటాయి. శార్దూలానికి సంబంధించి మసజస తతగ గణాలు ఉంటాయి. మత్తేబానికి సంబంధించి సబరణమయవ గణాలు ఉంటాయి. ఇక్కడ ఉత్పలమాలకు సంబంధించి భరణ బబరవ గణాలు ఉంటాయి. ప్రతి ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. 12వ ప్రశ్న. కార్యము అనే సంస్కృత ప్రకృతి పదానికి వికార రూపమైన సరైన వికృతి పదం ఏది? కారణము, కర్జము, కర్మము, క్రియ. ఇక్కడ రైట్ ఆన్సర్ కర్జము ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. నీవు పరీక్ష బాగా వ్రాయము. ఇది ఏ రకమైన వాక్యమో వ్యాకరణ పరిభాషలో గుర్తించండి. నిశ్చయార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? విద్యార్థక వాక్యం. 14వది. కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్లు అనే ప్రసిద్ధ లోకోక్తి ఏ సందర్భంలో వాడబడుతుంది? అసమర్థులైన వారిని ఆశ్రయించి పెద్ద ఆపద నుంచి రక్షణ పొందాలని ప్రయత్నించి విఫలవడం, చాలా సులభంగా నదిని దాటడం, సాహస కార్యాన్ని విజయవంతంగా ముగించడం, జంతువుల సహాయంతో ముందుకు సాగడం. ఫస్ట్ దే రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. సూర్యచంద్రులు అనే సమస్త పదానికి సమాస నియమాలను అనుసరించి సరైన విగ్రహ వాక్యం ఏది? సూర్యుని యొక్క చంద్రుడు, సూర్యుడు మరియు చంద్రుడు, సూర్యుడు అనే పేరు గల చంద్రుడు, చంద్రునితో సమానమైన సూర్యుడు. ఇక్కడ సూర్యుడు మరియు చంద్రుడు. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ద్వంద్వ సమాసానికి సంబంధించింది ఇది. 16వది. విద్య అనే సంస్కృత తత్సమ పదానికి రూపాంతరమైన సరైన వికృతి పదాన్ని గుర్తించండి. విద్య, చదువు, బుద్ధి, జ్ఞానము. చెప్పండి ఎంతమందికి రైట్ ఆన్సర్ తెలుసు? ఇక్కడ విద్య అనేది రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. ఇతరుల మేలును చూసి అసూయపడకూడదు. గీత గీసిన పదానికి సరైన వ్యతిరేక పదం ఏంది? ఈర్ష, ద్వేషము, అనసూయ, కాంక్ష. ఇక్కడ గీత గీసిన పదానికి అనసూయ. ఇది అనసూయ అనేది రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తెను. ఈ కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చినప్పుడు లభించే సరైన రూపం ఏది? కృష్ణుడి చేత గోవర్ధనగిరి ఎత్తబడెను, గోవర్ధనగిరి కృష్ణుడు ఎత్తెను, కృష్ణుడు గోవర్ధనగిరి పైకి వెళ్ళెను, కృష్ణుని వల్ల గోవర్ధనగిరి ఎత్తబడింది. ఇక్కడ కృష్ణుని చేత గోవర్ధనగిరి ఎత్తబడింది అనేది రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. రాత్రి అనే పదానికి నానార్థాల పరిధిలో వర్తించే సరైన అర్థాల జత. నిషిది, యామిని, నిష, పసుపు, కృష్ణపక్షం, పగలు, సాయంత్రం, ఆకాశం, నక్షత్రం. ఇక్కడ నిష, పసుపు, కృష్ణపక్షం అనేది రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. 20వ ప్రశ్న. బాణుడు అనే శబ్దానికి భాష నిఘంటు ప్రకారం లభించే సరైన పర్యాయ పదాల వర్గం ఏది? చంద్రుడు, శశి, ఇంద్రుడు, అగ్ని, వాయువు, జలము, సూర్యుడు, రవి, దినకరుడు, ఆకాశము, గగనము, నింగి. రైట్ ఆన్సర్ సూర్యుడు, రవి, దినకరుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మీరు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించిన చాలా టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. జైన్ గాండి. థ్యాంక్ యూ.